హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీలో జ్యుడిషియరీ సిస్టమ్ గురించి మొత్తం నేర్చుకున్నాము. న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు అన్నీ తెలుసుకున్నాము. అయితే ఒక 2-3 చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటిని కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో చూద్దాము. న్యాయ సమీక్ష విధానం అనేది ఉంది, అదేంటో, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాము. ఓకే, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఈ చిన్న కాన్సెప్ట్స్ కూడా మీకు అర్థమవుతాయి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి మన ఛానల్కి సంబంధించి. ఓకే, ఇక చూద్దాము న్యాయ సమీక్ష అంటే ఏంటో. ఓకే, సో ఫ్రెండ్స్, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి అంటాము. సో ఈ అంశం అనేది, ఈ ప్రస్తావన అనేది ఎక్కడ పుట్టింది అని అంటే అమెరికాలో మనకు స్టార్ట్ అయ్యింది. అమెరికాలో పుట్టి అక్కడే అభివృద్ధి చెందింది. సో ఇది అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా అమెరికా నుండి గ్రహించడం జరిగిందనమాట. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్టార్ట్ అయ్యింది అమెరికాలో. ఎక్కడ, అది ఎప్పుడు ముఖ్యంగా అంటే మార్బరీ వర్సెస్ మాండసన్ అని చెప్పేసి ఒక కేసు ఉంటుంది. 1803 1803కు సంబంధించి మార్బరీ వర్సెస్ మాడిసన్ అనే కేసులో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ఉన్నటువంటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ న్యాయ సమీక్ష అనే అంశాన్ని ప్రతిపాదించాడు. సో మొట్టమొదటిసారిగా 1803లో అమెరికాలో ఈ కేసు విషయంలో అప్పటి చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఈ ప్రస్తావన తీసుకురావడము, ఈ జ్యుడిషియల్ రివ్యూ యొక్క ఇంపార్టెన్స్, దాన్ని ప్రతిపాదించడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. ఓకే, ఇక ఈ న్యాయ సమీక్ష అధికారం అనే దాన్ని, ఈ న్యాయ సమీక్ష విధానం గురించి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, మనము కూడా అమెరికా నుంచి గ్రహించడం అయితే జరిగింది. ఇక న్యాయ సమీక్ష అనే పదం ఉంది కదా, ఈ పదం అయితే మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సో దీన్ని మనం తీసుకున్నాము. మన రాజ్యాంగంలో ఈ న్యాయ సమీక్షకు సంబంధించిన కాన్సెప్ట్, దానికి సంబంధించిన అంశాలు చాలా చోట్ల కనిపిస్తాయి, కానీ ఎక్కడా కూడా న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మాత్రము పేర్కొనబడలేదు. సేమ్ ఇలాగే కొన్ని అంశాలు ఉంటాయి. మన దేశము సామాఖ్య తరహా దేశము, కానీ ఎక్కడ కూడా ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ అని చెప్పేసి పేర్కొనబడి ఉండదు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గర మళ్ళీ గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ న్యాయ సమీక్ష అనే పదము కూడా ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో వాడబడలేదు, కనిపించదు. అయినప్పటికీ కూడా చాలా అంశాలలో, చాలా చోట్ల, చాలా నిబంధనలు అంటే చాలా ఆర్టికల్స్లో ఈ న్యాయ సమీక్ష లక్షణాలు అయితే మనకు కనిపిస్తాయి. సో ఆ లక్షణాలు, ఆ అంశాలను చూడంగానే ఇది జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకు క్వశ్చన్ డైరెక్ట్గా అడగొచ్చు, న్యాయ సమీక్ష అనే పదము భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఏ నిబంధన ప్రకారం ఉంది అని చెప్పేసి అడగొచ్చు. సో అక్కడ మనం ఏదో అనుకొని పెట్టేస్తాం, కానీ సో అక్కడ ఏ నిబంధన, ఏ అంశంలో కూడా లేదు. అయితే న్యాయ సమీక్ష అనేది నిబంధనలో ఉంది, అంతర్భాగంగా ఉంది, కానీ డైరెక్ట్గా పదం లేదు. ఆ విషయం గమనించండి. ఓకే, ఇక న్యాయ సమీక్ష అధికారము అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ప్రయోజనం ఏంటి, ఎందుకు ఇది తీసుకొచ్చారు, ఎందుకు మన రాజ్యాంగంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఇండైరెక్ట్గా అంటే, ఈ రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడడం కోసము. సో మన దేశంలో అత్యున్నత శాసనము ఏది అని అంటే ఈ భారత రాజ్యాంగము, మన కాన్స్టిట్యూషనే సో టాప్ మోస్ట్ ఈ శాసనం అన్నమాట. ఓకే, అయితే సో దాన్ని కాపాడాలి అంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది పనికొస్తుంది, అందుకని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇంకా సామాఖ్య స్ఫూర్తి అంటే మన దేశము సామాఖ్య తరహా దేశం కదా, మన దేశంలో అధికార విభజన జరగడము, కేంద్రము రాష్ట్రాలు పరిపాలన కొనసాగించడం, ఇలా చాలా లక్షణాలు, సామాఖ్య లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ సామాఖ్య స్ఫూర్తిని కాపాడడం కోసం కూడా, పరిరక్షించడం కోసం కూడా ఈ న్యాయ సమీక్ష అనేది పనికొస్తుంది. ఇంకా ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రజలకు, పౌరులకు ప్రాథమిక హక్కులు అనేటివి కల్పించబడ్డాయి. ఫండమెంటల్ రైట్స్ అనేటివి మనకున్నాయి. వాటిని పరిరక్షించాలంటే అవి వయలేషన్ కావద్దు అనంటే, వాటికి భంగం కలగొద్దు అనంటే మనకు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము ఈ న్యాయ సమీక్ష కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవి మెయిన్ రీజన్స్, మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అనమాట ఈ న్యాయ సమీక్ష వల్ల. ఓకే, అయితే మరి నిర్వచనము అంటే అసలు ఏంటి న్యాయ సమీక్ష, అసలు ఏం జరుగుతుంది, ఏముంటుంది న్యాయ సమీక్షలో అంటే చూద్దాము. కేంద్రము, రాష్ట్రము, ఓకే, సెంటర్ కానీ స్టేట్ కానీ శాసనాలు చేస్తూ ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం కానీ అంటే పార్లమెంట్ కానీ, రాష్ట్ర శాసన శాఖలు కానీ రూపొందించే చట్టాలు ఉంటాయి కదా, శాసనాలు. ఈ శాసనాలు కానీ లేదంటే ప్రభుత్వాల యొక్క పరిపాలన చర్యలు,
అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఎప్పుడైతే ఈ పరిపాలన కొనసాగించడంలో తీసుకున్న చర్యలు, జారీ చేసే ఆర్డర్లు, నోటిఫికేషన్లు ఏవైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, అంటే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కనుక ఉన్నాయా, లేదంటే అనుకూలంగా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూనే ఉన్నాయా అని చెప్పేసి రివ్యూ చేయాలి, సమీక్షించాలన్నమాట. వాటిని సమీక్షించి ఒకవేళ అవి గనక రాజ్యాంగానికి విరుద్ధమైతే, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించినట్లయితే, ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులకు భంగం కానీ లేదంటే దానికి విరుద్ధం కానీ ఉన్నట్లయితే అవి చెల్లవు అని చెప్పేసి తీర్పిచ్చే అధికారము న్యాయశాఖకు కలదు. సో ఈ విధంగా న్యాయశాఖ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. సో ఈ న్యాయ సమీక్ష అధికారం ద్వారా సింపుల్గా సో ఏ శాసనాన్నైనా ఏ చట్టాన్నైనా అవి రాజ్యాంగానికి కానీ ప్రాథమిక హక్కులకు కానీ సామాఖ్య స్ఫూర్తికి కానీ విరుద్ధంగా ఉంటే చెల్లవు అని చెప్పేసి ఈ కోర్టులు, ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిస్తాయి, వాటిని ఆపేస్తాయి. ఓకే, మరి ఈ న్యాయ సమీక్షాధికారం ఎవరికి ఉంది అని అంటే సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు కలదు. సో దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు, అదేవిధంగా హైకోర్టులకు కలదు. సో భారత రాజ్యాంగంలో నిబంధనలు ఆర్టికల్ 13(2) 13వ నిబంధన సబ్ క్లాస్ 2 2వ క్లాసులో మనకు ఈ న్యాయ సమీక్షకు సంబంధించిన అంశాలు కనబడతాయి. న్యాయ సమీక్ష అనే పదం మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 226 ఆర్టికల్ 226వ నిబంధన కూడా మనకు రాష్ట్ర స్థాయిలో ఈ హైకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. సో న్యాయ సమీక్ష అధికారాన్ని కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టుకు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టుకు కల్పించబడ్డాయి. సో ఆర్టికల్ 13(2) అదేవిధంగా ఆర్టికల్ 226లో ఈ అంశాలు మనకు క్లియర్గా తెలుస్తాయి, కానీ న్యాయ సమీక్ష అనే పదం అయితే ఉండదు. ఓకే, ఇక ఇవే కాకుండా భారత రాజ్యాంగంలో చాలా చోట్ల చాలా నిబంధనలు, అంటే మన ఈ ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ అంశానికి సంబంధించి, ఈ న్యాయ సమీక్షకు సంబంధించి, వివిధ అంశాలకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారం గురించి అవకాశం కల్పిస్తున్నాయి. అంటే మనకు చాలా ఆర్టికల్స్ ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించే విధంగా ఉన్నాయి. అవి ఏంటంటే 32 ఆర్టికలు, 131, 132, 133, 134, 134A, 135, 136, 143, 227, 245, 246, 251, 254 అండ్ 372 ఇవన్నీ ఆర్టికల్లో కూడా మనకు ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించే అంశాలనేటివి ఉన్నాయి. అయితే మనకు న్యాయ సమీక్షకు సంబంధించి అవకాశం లేని అంశాలు, అంటే వేటిపైన న్యాయ సమీక్ష చేయరాదు, జ్యుడిషియల్ రివ్యూకు ఛాన్స్ లేదు అనే అంశాలపైన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాటిని చూద్దాము. సో 2వ షెడ్యూల్ మనకు రాజ్యాంగంలో షెడ్యూళ్ళు, భాగాలు, నిబంధనలు అని చెప్పేసి ఉంటాయి. ఈ పాలిటీ ఎండింగ్లో నేను ఈ షెడ్యూల్స్, పార్ట్స్ అంటే భాగాలపైన ఒక వీడియో, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పైన ఒక వీడియో క్లియర్గా చేస్తాను, మీరు వరి అవ్వకండి. సో ఏ షెడ్యూల్లో ఏముందో మనం అప్పుడు తెలుసుకుంటాం క్లియర్గా. ప్రస్తుతానికైతే ఈ షెడ్యూల్ గురించి పక్కన పెట్టండి. సో 2వ షెడ్యూల్లో, 2nd షెడ్యూల్లో ఉన్న జీతభత్యాలు, సో దేశంలో ఉన్న అత్యున్నత ఈ డిసిగ్నేషన్స్, స్థానాలు ఉంటాయి కదా, పదవులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన జీతభత్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి అంశాలన్నమాట 2వ షెడ్యూల్లో ఉన్న జీతభత్యాలకు సంబంధించిన అంశాలపైన. అదేవిధంగా 9th షెడ్యూల్, 9వ షెడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందులో ప్రస్తావించబడ్డటువంటి భూ సంస్కరణలు. సో 9th షెడ్యూల్లో చాలా అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా భూ సంస్కరణలు ఉన్నాయి. సో ఏదైనా ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని 9వ షెడ్యూల్లో గనుక పెట్టినట్లయితే దానిపైన న్యాయ సమీక్ష చేయరాదు అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన కూడా మళ్ళీ రకరకాల వివాదాలు, రకరకాల తీర్పులు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాము. సో 9th షెడ్యూల్లో ఏదైనా అంశము భూ సంస్కరణలకు సంబంధించింది ఉంటే దానిపైన రివ్యూ చేయడానికి సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఈ అవకాశం లేదు. ఇక చట్టసభలు ఉంటాయి కదా, సో చట్టసభలు అని అంటే ఇక్కడ మనకు పార్లమెంటులో కానీ లేదంటే రాష్ట్ర శాసన సభలు ఉంటాయి కదా, వాటిలో ప్రాతినిధ్యం ఉంటుంది కదా, దానికి సంబంధించిన అంశాలన్నమాట. సో వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఈ అధికారం ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ 53 53వ నిబంధన ప్రకారం మనకు రాష్ట్రపతి ఉన్నత కార్యనిర్వహణ అధికారిగా ఉండడము. దేశంలో ఉన్నత స్థాయిలో, సర్వోన్నత స్థాయిలో కార్యనిర్వహణ అధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరుంటారు అని అంటే రాష్ట్రపతి ఉంటాడు. సో ఈ అంశం మనకు 53 ఆర్టికల్లో తెలుస్తుంది. దీనిపైన రివ్యూ చేయడానికి, దీనిపైన ఈ న్యాయ సమీక్ష చేయడానికి లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 74 క్లాస్ 1 అన్నమాట. ఇందులో వచ్చేసి దేశ పరిపాలనలో మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడము. సో మనం డిస్కస్ చేసాము గత వీడియోస్లో. సో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంత్రిమండలి దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు, సహకారము అందిస్తుంది అని చెప్పేసి. సో ఈ అంశంలో వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే సహకారం కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలపైన
జ్యుడిషియల్ రివ్యూ ఛాన్స్ లేదు. సో వాటిని సమీక్ష చేసే అధికారము లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 77(1) క్లాస్ ప్రకారము దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరిట నిర్వహించబడము. సో మనం ఇది కూడా డిస్కస్ చేసాము. మన దేశ పరిపాలన ఎవరి పేరు మీదుగా జరుగుతుందంటే రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. సో రాష్ట్రపతి నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రధానమంత్రి. సో నామినల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి నామమాత్రపు అధిపతి అయినటువంటి ఈ రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి పేరు మీదుగానే మనకు పరిపాలన మొత్తం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు జ్యుడిషియల్ రివ్యూ కింద మనము సమీక్ష చేసి దానిపైన తీర్పులు చెప్పడానికి లేదు. సో వాటిపైన అధికారం లేదు, జ్యుడిషియల్ రివ్యూ అధికారము ఈ కోర్టులకు లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 105 105వ నిబంధన ప్రకారము పార్లమెంటు సభ్యులు ఉంటారు కదా, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఆ సభ్యులు, అదేవిధంగా సభలు ఉంటాయి కదా, ఆ సభలకు సంబంధించిన వాటికి కల్పించినటువంటి ప్రత్యేక సౌకర్యాలు కావచ్చు, ప్రత్యేక హక్కులు ఉంటాయి. సో వాటిని క్వశ్చన్ చేస్తూ వాటిపైన జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు. అదేవిధంగా ఆర్టికల్ 122 122వ నిబంధన ప్రకారము పార్లమెంటు వ్యవహారాలు, సో పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా ఈ జ్యుడిషియల్ రివ్యూకి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 163(1) క్లాస్ ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు సలహాలు ఇవ్వడము. సో మనకు కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉండే కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి ఎట్లయితే సహకారాలు ఇస్తుందో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా ఉంటాడు. సో ఈ మంత్రిమండలి గవర్నర్కు సహకారాలు ఇస్తుంది. వీటిపైన కూడా న్యాయ సమీక్షకు అధికారం అయితే లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 166(1) ప్రకారము రాష్ట్రాల పరిపాలన మొత్తం కూడా గవర్నర్ పేరు మీదట ఉంటుంది. సో దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదట ఉంటుంది. రాష్ట్రాలలో గవర్నర్ పేరు మీదట ఆ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. సో దీనిపైన కూడా జ్యుడిషియల్ రివ్యూకి న్యాయ సమీక్షకి అధికారం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ 194 ఆర్టికల్ ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే రాష్ట్ర శాసన సభ్యులకు అదేవిధంగా సభలకు కల్పించిన ప్రత్యేక వసతులు కావచ్చు, సౌకర్యాలు, హక్కులు అనమాట. సో కేంద్రంలో పార్లమెంటుకి ఎట్లయితే కల్పించబడ్డాయో రాష్ట్ర శాసనసభలకు కూడా ఆ సభ్యులకు కూడా ప్రత్యేక వసతులు, సౌకర్యాలు, హక్కులు ఉంటాయి. సో వాటిపైన కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఛాన్స్ లేదు. 212 ఆర్టికల్ 212 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర శాసనసభలు ఉంటాయి కదా, వాటి యొక్క వ్యవహారాలపైన కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 361 361 నిబంధన ప్రకారము రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్కు కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులు. సో మనకు రాష్ట్రపతి దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా, రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది కదా. సో వీళ్ళకు ఇచ్చినటువంటి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయన్నమాట. సో అవి ఎట్లా ఇస్తారు ఏంటి అని చెప్పేసి వాటిపైన కూడా జ్యుడిషియల్ రివ్యూ నిర్వహించడానికి వాటిపైన అవకాశం లేదు. నెక్స్ట్ 341 ఆర్టికల్ ప్రకారం నిబంధన ప్రకారము ఎస్సీ కులాల జాబితా పైన పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. సో పార్లమెంటు ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చడము, లేదంటే పలానా కులాలను ఎస్సీ జాబితా నుంచి తొలగించడము, సో వాటిపైన తీసుకునే నిర్ణయాలు, వాటిపైన చేసే చట్టాలు ఉంటాయి కదా, సో వాటిపైన ఈ అధికారం లేదు. అదేవిధంగా ఎస్సీ ఒకటే కాదు, 342 నిబంధన ప్రకారము షెడ్యూల్డ్ తెగలు, జాతులు ఉంటాయి కదా, వాళ్ళను కూడా సో ఎస్టీ జాబితాలో చేర్చడం కావచ్చు, తొలగించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించే ఇతర అంశాలు కావచ్చు, వాటిపైన చట్టాలు కావచ్చు, వేటిపైన కూడా పార్లమెంటు చేసే చట్టాలపైన ఈ జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 329 329 నిబంధన ప్రకారము ఎన్నికలు ప్రారంభమైన తర్వాత, సో మనకు దేశంలో ఈ ఎన్నికలు కేంద్రంలో జరిగే ఈ పార్లమెంటుకు జరిగే ఎన్నికలు కావచ్చు, ఇతర ఏ రకమైన ఎన్నికలైనా కావచ్చు, రాష్ట్ర స్థాయిలో జరిగే స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఏ రకమైన ఎన్నికలైనా కావచ్చు, సో ఆ ఎన్నికలు అనేటివి ప్రారంభం అయిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు, ఇంకా వాటిలో మధ్యలో ఈ న్యాయస్థానాలు కల్పించుకోకూడదు అనేది కూడా ఉంది. సో ఇది కూడా జ్యుడిషియల్ రివ్యూ కింద రాదు. సో న్యాయస్థానాలకు అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం జ్యుడిషియల్ రివ్యూ పైన దానికి సంబంధమైనటువంటి కొన్ని కేసులు ఉన్నాయి, ముఖ్యమైన కేసులు. సో ఈ కేసుల్లో సుప్రీంకోర్టు రకరకాల తీర్పులను ఇవ్వడం అయితే జరిగింది. సో అందులో కొన్ని చూద్దాము. సో మనకు వీటి నుంచి క్వశ్చన్స్ కూడా ఒకవేళ అడిగితే అడగొచ్చు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో మొట్టమొదటి కేసు ఏంటంటే చంపకన్ దురైరాజన్ వర్సెస్ మద్రాస్ కేసు 1950. ఓకే, చంపకన్ దురైరాజన్ వర్సెస్ మద్రాస్ కేసు 1950 అనమాట. సో ఇక్కడ మద్రాసు రిజర్వేషన్ల చట్టం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. యాక్చువల్లీ ఆ టైంలో మద్రాసులో చేసినటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వేషన్స్ పైన మద్రాసు హైకోర్టు సో అవి చెల్లవు అని చెప్పేసి కొట్టేస్తే ఆ కేసు పైన సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఆ కేసు. అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే దాన్ని రివ్యూ చేసి సో దాన్ని ఆ చట్టము ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇస్తూ
సో మద్రాసులో కల్పించినటువంటి రిజర్వేషన్ల చట్టం చెల్లదు అని చెప్పేసి తీర్పిస్తుంది. సో ఇక్కడ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించినటువంటి ఈ కేసు మొట్టమొదటిది. నెక్స్ట్ ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 1951లో సంబంధించినటువంటి ఈ కేసు అనమాట. ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినా వ్యక్తి స్వేచ్ఛపై హేతుబద్ధమైన పరిమితులు, ఓకే, కొన్ని రీజనబుల్గా ఉన్నటువంటి కొన్ని పరిమితులు, కొన్ని లిమిటేషన్స్ అనేటివి విధించడము సరైనది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నెక్స్ట్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మొదటి రాజ్యాంగ సవరణ పైన ఈ కేసు అనమాట. సో మనకు మొదటి రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణలు అనే చాప్టర్ చెప్పినప్పుడు నేను అన్ని రాజ్యాంగ సవరణలు గురించి చెప్తాను. అందులో ఇంపార్టెంట్ వాటి గురించి బాగా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అప్పుడు అన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా. సో మొదటి రాజ్యాంగ సవరణలో ముఖ్యంగా మనకు 9th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. సో అప్పటికి రాజ్యాంగంలో 8 షెడ్యూల్లే ఉండేటివి, 9వ షెడ్యూల్ యాడ్ చేసి సో వాటికి భూ సంస్కరణలు లాంటి అంశాలు అందులో చేర్చడం జరిగింది. సో ఇలాంటి అంశాలపైన అప్పుడు ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది కూడా ఒకటి ప్రస్తావనలోకి వచ్చింది. సో అందులో మొదటి రాజ్యాంగ సవరణ పైన కేసు వేయడం జరిగింది. సో అప్పుడు ఆర్టికల్ 368 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా చేసిన చట్టాలు ఉంటాయి కదా, వాటిని న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదని తీర్పిచ్చింది. ఓకే, సో రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదు అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సజ్జన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1965 అనమాట. సో ఈ కేసులో ఏమైందంటే ఈ భూ సంస్కరణల చట్టాలు ఉంటాయి కదా, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ భూ సంస్కరణలు సరైనవి అని చెప్పేసి సమర్థించింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్కి సంబంధించిన కేసు 1967. సో ఈ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, వాటిని అమెండ్మెంట్ చేయడము, వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి తీర్పిచ్చారు. ఇక ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చేసిన చట్టాలు, రాజ్యాంగ సవరణలు ఏవైనా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు. సో ఏవైనా చట్టాలు, ఏవైనా శాసనాలు, ఏవైనా రాజ్యాంగ సవరణలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే, వాటిని భంగం కలిగిస్తే సో వాటిని జ్యుడిషియల్ రివ్యూ కింద వాటి గురించి ఈ న్యాయ సమీక్షకు గురి చేసి అవసరమైతే వాటిని కొట్టేయడం, తొలగించడం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ గోలక్నాథ్ కేసులో పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1969 అనమాట. సో ఈ కేసు వచ్చేసి బ్యాంకుల జాతీయకరణ, సో నేషనలైజేషన్ జరిగింది కదా, బ్యాంకులను జాతీయకరణ చేశారు కదా, సో దానికి సంబంధించినటువంటి కేసు అనమాట. సో ఈ బ్యాంకుల జాతీయకరణ అనేది, ఈ చట్టం అనేది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది జ్యుడిషియల్ రివ్యూ ద్వారా, న్యాయ సమీక్షను ఉపయోగించి. సో ఈ బ్యాంకులను జాతీయకరణం చేయడం చెల్లదు అని చెప్పేసి తీర్పిచ్చారు. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం 1973 కేసు. సో అన్ని కేసుల్లో ప్రముఖమైనది, చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. సో ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు అనేది. సో ఈ కేసులన్నిటి గురించి ప్రత్యేకంగా చెప్పినప్పుడు వీటి గురించి క్లియర్గా చెప్తాను. సో ఇందులో ఈ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి ఇక్కడ చూద్దాము. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా సవరణలు చేయరాదు అని చెప్పేసి ఒక కొత్త తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంశము, రాజ్యాంగ మౌలిక స్వరూపము, రాజ్యాంగ మౌలిక సూత్రాలు అని చెప్పేసి ఎప్పుడు వాటి గురించి ప్రస్తావన వచ్చినా ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కేసు అనేది మీకు గుర్తుకు రావాలి. ఓకే, సో రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది పార్లమెంటుకు, కానీ ఈ మౌలిక స్వరూపం, ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది దెబ్బతినకూడదు, దానికి విరుద్ధంగా అయితే చేయకూడదు అని చెప్పేసి తీర్పిచ్చింది. అంటే న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ సవరణ విషయంలో కూడా ఉన్నత న్యాయస్థానాలకు కలదు అని చెప్పేసి చెప్పింది. అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధంగా కనుక చేస్తే ఒకవేళ ఈ సవరణలు వాటిని ఈ న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకొచ్చి వాటిని సమీక్షించి రివ్యూ చేసి అవి విరుద్ధంగా ఉంటే తొలగించవచ్చు, కొట్టేయచ్చు అని చెప్పేసి కూడా దీని అర్థం అనమాట. నెక్స్ట్
ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు అనమాట 1975. సో ఇక్కడ ఇందిరాగాంధీ యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి కేసు ఇది. సో ఈ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ కోర్టు అప్పుడు తీర్పిస్తుంది. సో ఈ అలహాబాద్లో ఇచ్చిన కోర్టు ఇచ్చిన తీర్పు పైన సో ఈ పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేసి 39వ రాజ్యాంగ సవరణ చట్టము 39వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి సో ఈ 39th రాజ్యాంగ సవరణ చట్టం అనేది దేనికి సంబంధించి ఉంటుందంటే సో ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఈ ప్రధానమంత్రి, ఈ పదవులు ఉంటాయి కదా, సో ఇలాంటి వాటికి సంబంధించిన అంశాలపైన, ఆ ఎన్నికకు సంబంధించిన అంశాలపైన వాటిపైన ఈ కోర్టులు అంటే ఈ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదు అని చెప్పేసి అప్పుడు ఒక చట్టం తీసుకొస్తారు. ఎందుకు ఈ అలహాబాద్ ఇచ్చిన కోర్టు ఇచ్చిన తీర్పుకు కౌంటర్గా. సో దానిపైన ఈ సుప్రీంకోర్టు రివ్యూ చేసి జ్యుడిషియల్ రివ్యూ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే 39th రాజ్యాంగ సవరణ చట్టం అనేది చట్ట సమానత్వానికి విరుద్ధము కాబట్టి చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1980 అనమాట. సో ఈ కేసులో మనకు ప్రధానంగా సో ఇక్కడ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఓకే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పేసి దాన్ని మరలా ప్రస్తావించింది ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు. సో బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని మళ్ళీ ఒకసారి నొక్కి చెప్పారు, మళ్ళీ ప్రస్తావించారు ఈ కేసులో. సో మొదటిసారిగా ఇక్కడ వచ్చింది అది తెరపై కంటే 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ని ప్రస్తావించింది. సో దాని గురించి మళ్ళోసారి ఈ మినర్వా మిల్స్ కేసులో బయటకు రావడం జరిగింది. నెక్స్ట్ ఈ రాజ్యాంగ సవరణలు ఉంటాయి కదా, వాటిపైన పార్లమెంటుకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి, అంటే విస్తృతమైన అధికారాలు లేవు. సో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులకు లోబడే ఈ రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. సో పరిమితమైన అధికారాలే ఉన్నాయని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఈ న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది కదా, ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్లో అంతర్భాగమే అని చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యాయ సమీక్ష అధికారం కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందికి వస్తుంది అని చెప్పేసి ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు. సో ఇందులో మనకు సామాఖ్య వ్యవస్థ ఓకే ఫెడరల్ సిస్టమ్ ఉంది కదా, ఈ సామాఖ్య వ్యవస్థ ఇది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. సో మనకి ఎప్పుడైతే 1973 కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే ప్రస్తావన ఒక అంశము ఒక కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి సో రకరకాల కేసుల్లో ఏ అంశము ఈ బేసిక్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది అనే దానిపైన కూడా తీర్పులు వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సామాఖ్య వ్యవస్థ అనేది కూడా రాజ్యాంగం మౌలిక స్వరూపంలో బేసిక్ స్ట్రక్చర్లో అంతర్భాగమే, ఇది కూడా అందులో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కేసులో తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐఆర్ కోయాల్హో వర్సెస్ తమిళనాడు 2007 అనమాట. 2007లో వచ్చినటువంటి తీర్పు ఈ కేసు అనమాట. ఇందులో మనకు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తమిళనాడులో రిజర్వేషన్స్ అనేటివి 69%కు పెరిగిపోయినవి. అక్కడ ఇచ్చినటువంటి రకరకాల రిజర్వేషన్స్ అన్నీ కలిసి 69% పెరగడంతోన దాన్ని తీసుకుపోయి ఏం చేశారంటే ఆ ప్రభుత్వము సో అప్పుడు 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఈ 9th షెడ్యూల్లో చేర్చడం అనేది సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జనరల్గా 9th షెడ్యూల్లో ఉన్న అంశాలపైన ఈ జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు కదా, సో అందుకని చెప్పేసి ఈ అంశాన్ని 9th షెడ్యూల్లో పెడితే ఓకే సో 9th షెడ్యూల్లో పెడితే దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి సో అది చెల్లదని చెప్పేసి తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రముఖమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 24, 1973 సో ఈ ఏప్రిల్ 24, 1973 కంటే ముందు ఉన్నవి ఒక కేటగిరీ, ఈ తేదీ తర్వాత ఉన్నటువంటివి ఒక కేటగిరీ కింద డివైడ్ చేసి సో ఏప్రిల్ 24, 1973 తర్వాత చేసిన ఏ చట్టమైనా ఏ శాసనమైనా ఏ రాజ్యాంగ సవరణ అయినా ఈ అన్నీ కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. సో ఇందులో అన్నీ కూడా ఇక 1973 తర్వాత చేసిన ఏ అంశమైనా సరే రాజ్యాంగ సవరణ కిందికి వస్తాయి అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. ఓకే సో అంటే ఈ 1973 తర్వాత చేసినవి 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా పెట్టినా కూడా ఈ 9th షెడ్యూల్లో ఉన్నవి రాజ్యాంగ సవరణ ఈ న్యాయ సమీక్ష కిందికి వస్తాయని చెప్పేసి తీర్పు ఇచ్చారు. ఓకే సో ఈ విధంగా దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అందులో ముఖ్యంగా 14, 15, 19, 21 ఆర్టికల్స్ వాటి కింద కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు, అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశాలు వీటికి సంబంధించిన సవరణలు ఉంటాయి కదా వాటిపైన న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఇది న్యాయ సమీక్షకు సంబంధించిన అంశము.
ఇక నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ న్యాయశాఖ క్రియాశీలత జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి అంటాము. సో దీన్ని మనము అమెరికా దేశం నుంచి గ్రహించాము. సో మనకు జ్యుడిషియల్ రివ్యూ కూడా అమెరికా నుంచి గ్రహించాము, జ్యుడిషియల్ యాక్టివిజం కూడా అమెరికా నుంచి అయితే గ్రహించడం జరిగింది. సో ఇది న్యాయ సమీక్షలో జ్యుడిషియల్ రివ్యూలో అంతర్భాగంగా చెప్పవచ్చు. సో ఇది ఈ జ్యుడిషియల్ రివ్యూలోనే ఇది అంతర్భాగము, దాంట్లోనే ఒక పార్ట్ అనమాట. సో న్యాయశాఖ ఉంటుంది కదా, అది తన అధికారాలు, దాని యొక్క విధులు, దాని యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మరింత చొరవగా, మరింత క్రియాశీలంగా, మరింత ఎక్కువగా వినియోగించడం కోసము న్యాయశాఖ క్రియాశీలతగా మనం చెప్పొచ్చు. ఏంటి ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే? సో ఈ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు, ఈ న్యాయ వ్యవస్థలు తనకున్న అధికారాలను ఇంకా క్రియాశీలంగా వినియోగించడం అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, దీని ద్వారా ప్రజలకు న్యాయం అనేది అందించే క్రమంలో నూతన పద్ధతులు అంటే కొత్త విధానాల ద్వారా, కొత్త ప్రక్రియల ద్వారా వాటిని అనుసరించి సమన్యాయ పాలనను అందించడం అయితే జరుగుతుంది. సో ప్రజలకు న్యాయం అనేది సత్వరంగా, సో ఇంకా ఎక్కువ స్థాయిలో అందించడానికి అవకాశం అయితే కలుగుతుంది ఈ జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా. యాక్చువల్లీ ఈ జ్యుడిషియల్ యాక్టివిజము, ఈ జ్యుడిషియల్ రివ్యూ ఇవనేటివి మనకు రాష్ట్ర స్థాయిలో అడిగే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ లెవెల్ ఎగ్జామ్స్లో జనరల్గా క్వశ్చన్ అడిగే అవకాశం లేదు, చాలా రేర్ కండిషన్స్లో అడుగుతారు. ఇక మెయిన్గా వీటిపైన యూపీఎస్సీలో కానీ లేదంటే గ్రూప్ 1లో మెయిన్స్లో కానీ ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ పొరపాటున కనుక క్వశ్చన్ అడిగినా కూడా మీరు మిస్ చేయొద్దు అని చెప్పేసి ఇవి కూడా నేను మన క్లాసెస్లో ఇంక్లూడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రజా ప్రయోజనాల వాద్యం అని చెప్పేసి ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. ఇవి ఎక్కువగా మనం వింటుంటాము పిల్ అని చెప్పేసి. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వాద్యము. సో ఈ అంశం కూడా మనం అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. సో ఇది వచ్చేసి న్యాయశాఖ క్రియాశీలతలో అంతర్భాగంగా తీసుకోవచ్చు. సో న్యాయశాఖ ఈ జ్యుడిషియల్ రివ్యూలో అంతర్భాగంగా జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలతను తీసుకుంటాము. దానిలో అంతర్భాగంగా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పిల్స్ గురించి మనము డిస్కస్ చేయొచ్చు, వాటిలో తీసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇది ఎప్పుడు వచ్చింది మనకు వెలుగులోకి అంటే, సో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి తొలిసారిగా వెలుగులోకి అయితే రావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో దీని ద్వారా వివాదంలో సంబంధం లేని వ్యక్తి కూడా, అంటే మూడవ వ్యక్తి, థర్డ్ పర్సన్ కూడా న్యాయశాఖ జోక్యాన్ని కోరొచ్చు. అంటే ఏదైనా ఒక అంశం విషయంలో ఇద్దరి మధ్యలో జరుగుతుంది, అది 2 వ్యవస్థల మధ్యలో కావచ్చు, 2 వ్యక్తుల మధ్యలో కావచ్చు, ఏదైనా సరే 2 వర్గాల మధ్య వివాదాలు అనేటివి తలెత్తుతాయి. సో దానికి సంబంధించి కేసులు నడుస్తుంటాయి. అయితే అందులో సంబంధం లేని వ్యక్తి, ఓకే, అందులో మొదటి వ్యక్తి కాదు, రెండో వ్యక్తి కాదు, వాటి నుంచి ఎఫెక్ట్ కాని వ్యక్తి, వాటికి సంబంధమే లేదు, అతను ఎవరో దానికి రిలేషనే కాదు, అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో అతను జోక్యం చేసుకోవచ్చు. సో ఈ జోక్యం చేసుకొని అతడు ఆ అంశం పైన ఈ న్యాయస్థానాన్ని సంప్రదించి దానిపైన నిర్ణయం తీసుకోండి, దానిపైన తీర్పు ఇవ్వండి, దానిపైన జోక్యం చేసుకోండి అని ఈ ఉన్నత న్యాయస్థానంలో కోరవచ్చు. దానినే ప్రజా ప్రయోజనాల వాద్యం అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఏదైనా ఒక విషయంలో నీకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా నువ్వు వెళ్ళి ఈ న్యాయస్థానాన్ని సంప్రదించి జోక్యం చేసుకోండి దానిపైన అని చెప్పేసి న్యాయశాఖని కోరొచ్చు. అదే పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. సో ఇది మనకు ఆర్టికల్స్ 32 అదేవిధంగా 226 ప్రకారము ఈ పిల్స్ అనేటివి దాఖలాలు చేయొచ్చు మనము కోర్టులో. ఇక ఎలాంటి సందర్భాల్లో వీటి విషయంలో మనం వెళ్ళొచ్చు అంటే, బహుళ పౌరుల ప్రయోజనాలు. సో ఒక అంశం అది ఏదైనా కావచ్చు, సో మల్టిపుల్ పర్సన్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో చాలామందికి బహుళ పౌరులు అంటే మల్టిపుల్ పర్సన్స్ అనమాట, చాలామంది వ్యక్తులకు సంబంధించిన అంశం కాబట్టి, వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి అలాంటి వాటిపైన మనం వెళ్ళొచ్చు, మనకు సంబంధం ఉన్నా లేకున్నా. ఓకే, సో ఫ్రెండ్స్, అయితే వీటిని మనము ఈ న్యాయస్థానంలో నిరూపించాలి అది ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది అని. అప్పుడే అది దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఓకే, ఇక ఈ జ్యుడిషియల్ యాక్టివిజం కావచ్చు, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కావచ్చు, వీటిపైన కృషి చేసిన వ్యక్తులు ఎవరంటే, అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, వీళ్ళంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనమాట. ఇక జస్టిస్ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్ డిఏ దేశాయ్, వీళ్ళ యొక్క కృషి వల్ల వీళ్ళు బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు, జ్యుడిషియల్ యాక్టివిజం కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. సో దీని నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే తక్కువనే ఉంది, అయినా కూడా తెలుసుకోవడం మంచిది.
ఒకవేళ స్కిప్ చేసినా లాస్ట్లో అయితే టైం ఉంటే చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్తో మళ్ళీ మనం పాలిటీ డిస్కస్ చేద్దాము. క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.